ధైర్యమైన చిన్న సింహం మరియు మాయా పువ్వు కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక మాయా అడవిలో లియో అనే చిన్న సింహం పిల్ల ఉండేది. లియో చాలా చిన్నగా ఉండేది. అది గర్జించిన పెద్ద సింహంలా కాకుండా చిన్న పిల్లిలా మ్యావ్ అన్నట్లు వినిపించేది. అడవిలో జంతువులన్నీ దాన్ని చూసి నవ్వేవి. ఈ చిన్న లియో ఎప్పటికి అడవిరాజు కాలేడు అని కోతులు ఆట పట్టించేవి. లియోకి బాధగా అనిపించింది, కానీ దాని మనసు చాలా మంచిది. అది ప్రతిరోజు చిన్న జంతువులు సాయం చేసేది, కుందేలుకు ఆహారం పంచేది, పక్షుల గూళ్ళను దుష్ట నక్షల నుంచి కాపాడేది. ఓ రాత్రి అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన తుఫాను అడవిని కమ్మేసింది. మెరుపులను మెరిపించాయి. భారీ వర్షం పడింది. చెట్లు బలంగా మోగాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. ఆ అడవి మధ్యలో ఓ మాయా పువ్వు ఉండేది. ఆ పువ్వు వెండి వెలుగులతో ప్రకాశిస్తూ మొత్తం అడవిని కాపాడేది. కానీ తుఫాను వల్ల ఆ పువ్వు వెలుగు ఆరిపోయింది. అడవి మొత్తం చీకటిగా మారింది. పువ్వును మళ్ళీ వెలిగించాలని వృద్ధ ఏనుగు చెప్పింది, కానీ అది నీడల కొండపై ఉంది, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అని జింక భయపడుతూ చెప్పింది. పెద్ద సింహాలు కూడా వెళ్ళడానికి భయపడ్డాయి. అప్పుడు చిన్న లియో ముందుకు వచ్చి నేను వెళ్తానని ధైర్యంగా చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. లియో తన ప్రారంభించింది. అది ఉగ్రంగా ప్రవహిస్తున్న నది మీద విరిగిన వంతెన దాటింది, జారిపోయి రాళ్లపై ఎక్కింది. మంచు కమ్ముకున్న కొండల్లో మెరిసే కళ్ళతో ఉన్న తోడేళ్లను కూడా ఎదుర్కొంది. లియోకు భయం వేసింది, కానీ అడవిలో జంతువులందరూ తనపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేసుకుంది. చివరకు అది నీడల కొండ శిఖరాన్ని చేరుకుంది. అక్కడ చంద్రకాంతితో ఉన్న పువ్వు కనిపించింది. దాని పక్కనే ఒక స్ఫటిక లాంటి చెరువు ఉంది. వృద్ధ ఏనుగు మాటలు లియో గుర్తు వచ్చాయి. ధైర్యమైన హృదయం ఉన్న వారికి పువ్వు మళ్ళీ వికసిస్తుందని. లియో నెమ్మదిగా తన పంజాని చల్లనీటిలో పెట్టింది. అప్పుడు చెరువు వెలిగింది. వెండి కాంతి పువ్వులోకి ప్రవేశించింది. పువ్వు మరింత ప్రకాశంగా వికసించింది. మొత్తం అడవి వెలుగులతో నిండిపోయింది. లియో తిరిగి అడవి రాగానే జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. లియో నిజమైన ధైర్యవంతుడని కోతులు అరిచాయి. వృద్ధ ఏనుగు చిరునవ్వుతో చెప్పింది, బలం శరీరంలో కాదు, మనసులో ధైర్యం మరియు మంచితనంలో ఉంటుంది. ఆ రోజు నుంచి ఎవ్వరూ చిన్న లియో చూసి నవ్వలేదు. దీనిలో నీతి ఏంటి? ధైర్యం మరియు మంచితనం ఉన్నవారు నిజమైన బలవంతులు.